హమాస్ మీద ప్రతీకారంతో రగిలిపోతోంది ఇజ్రాయెల్. ఇంకేముంది, మోసాద్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ దెబ్బ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రాణ నష్టం, అకృత్యాలను భరించిన హమాస్ రెచ్చిపోతుండటంతో ఇజ్రాయెల్ పగబట్టి అదును చూసి వెంటాడి వేటాడి హమాస్ను దెబ్బ కొడుతోంది. ఒక్కొక్కరుగా హమాస్ లీడర్లను కథం చేస్తూ వస్తోంది. దొంగ దెబ్బలతో జరిగిన నష్టంపై రగిలిపోతోన్న ఇజ్రాయెల్ ఇప్పుడు టాప్ గేర్లో అటాక్ స్టార్ట్ చేసింది. హమాస్పై యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోంది. గతేడాది అక్టోబర్ 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ దెయిఫ్ను కథం చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఏరియాలో జూలై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే కొన్నిసార్లు ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కినట్లే చిక్కి చేజారిపోగా డెయిఫ్ లక్ష్యంగా గాజాలో చేసిన అటాక్తో అతడు చనిపోయినట్లు చెబుతోంది ఇజ్రాయెల్. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో దెయిఫ్ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్ రియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. 1980 చివర్లో హమాస్లో చేరాడు. ఆ తర్వాత హమాస్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అతడు ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. దెయిఫ్ వ్యూహాలు, దాడులు కూడా పక్కన ఉన్న వాళ్లకు కూడా అంత చిక్కవు. అలా హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయాష్కు దగ్గరయ్యాడు. అయాష్ గతంలో ఇజ్రాయెల్ దళాలపై బాంబు దాడులు చేశాడు. అతడు ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక 2002లో హమాస్లోని మిలిటరీ వింగ్ హెడ్ అయ్యాడు దెయిఫ్. హమాస్ వాడే కస్సమ్ రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్ దళాలను ముప్పతిప్పలు పెట్టిన గాజా టన్నెల్ నెట్వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా అతడే. ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా దెయిఫ్ ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని నిఘా వర్గాల అంచనా. ఇంత యుద్ధం జరుగుతోన్న ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా తిరిగాడు దెయిఫ్. మొసాద్ నిఘాను మాత్రం దాటలేకపోయాడు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ రాడార్ సిస్టమ్కు చిక్కకుండా తిరగడంతో దెయిఫ్ను గుర్తించడం ఇజ్రాయెల్కు సాధ్యం కాలేదు. కానీ ఈసారి మొసాద్ టార్గెట్ మిస్ కాలేదు. 7 సార్లు చేసిన దాడుల నుంచి తప్పించుకున్న దెయిఫ్ 8వ జరిగిన అటాక్లో చనిపోయినట్లు తెలుస్తోంది. 2000లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన దెయిఫ్కు ఆ సమయంలో ఒక కన్ను పోవడంతో పాటు కొన్ని అవయవాలు దెబ్బతిన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.